శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు బ్రిటన్లో ఉన్నటువంటి ప్రజల మీద దాడులు చేస్తుంటే, లైంగికంగా వేధిస్తుంటే, హింసిస్తుంటే, దోపిడీలు చేస్తుంటే, దౌర్జన్యాలు చేస్తుంటే, అదేమని ప్రశ్నించిన బ్రిటన్ పౌరుల మీదనే దాడులు చేస్తుంటే, వీళ్ళెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంటే, ఆ కంప్లైంట్ తీసుకోవడానికి బదులుగా వీళ్ళ మీదనే సెడెషన్ యాక్ట్ లాంటివి తీసుకురావడం, లేదంటే వర్ణ వివక్ష లాంటి చట్టాలు తీసుకొచ్చి వీళ్ళని అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెడుతుండటం. చివరికి బ్రిటన్ ప్రజలు తమ స్వతంత్రం కోసం పోరాడాల్సిన పరిస్థితి రావటం, బ్రిటన్ పౌరులు తమ భావ ప్రకటన స్వాతంత్ర కోసం పోరాడాల్సిన పరిస్థితి రావడం. దీని మీదన అమెరికా స్పందించింది, తీవ్రంగా స్పందించింది. వాస్తవంగా అమెరికా బ్రిటన్ల మధ్యన వాణిజ్య ఒప్పందం జరగాలి. యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి బ్రిటను అమెరికాతో కానీ ఇతర యూరప్ దేశాలతో కానీ చట్టబద్ధమైన ఒప్పందాలు చేసుకుని, ఆ ఒప్పందాల కారణంగా ఏ వస్తువులకు ఎక్కువ రేటు పెట్టాలా, ఎక్కువ ట్యాక్సులు పెట్టాలి, ఏ వస్తువుకి తక్కువ ట్యాక్సులు పెట్టాలి, ఎవరికి ఏది అన్నటువంటిది కూర్చుని మాట్లాడుకుని డెసిషన్ తీసుకోవాలి. కీర్ స్టార్మర్ ప్రభుత్వం బ్రిటన్లో కొత్తది, ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో కొత్తది. ఈ రెండు ప్రభుత్వాలు కూర్చుని ఒప్పందాలు చేసుకోవాల్సినటువంటి సందర్భంలో కీర్ స్టార్మర్కి షాక్ ఇస్తూ ట్రంప్ ప్రభుత్వం, మీ దేశంలో భావ ప్రకటన స్వాతంత్ర హక్కు కల్పించాక అప్పుడు వచ్చి కూర్చోండి, అప్పుడు చర్చిద్దాం, అప్పుడు ట్రేడ్ ఒప్పందం చేసుకుందాం అని చెప్పడంతో షాక్ తినడం బ్రిటన్ వంతైంది.